హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలా అయితే యూపీఐ యాప్స్ అయితే వాడుతూ ఉంటారనమాట. ఈ యూపీఐ యాప్స్ వాడే వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఒక 3 కొత్త రూల్స్ అయితే వచ్చాయి. ఆ రూల్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో గనుక నచ్చితే మన ఛానల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫోన్‌పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేటప్పుడు చాలామంది చాలా టైమ్స్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటా ఉంటారు. ఈ చెక్ చేసుకునే లిమిట్ గూడా వీళ్ళైతే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీరు ఫోన్‌పే వాడితే ఫోన్‌పేలో ఒక 50 టైమ్స్, గూగుల్ పేలో ఒక 50 టైమ్స్, అలాగే పేటీఎంలో ఒక 50 టైమ్స్ ఇలా ఒక యాప్ నుంచి మనం 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉందనమాట. ఆగస్టు 1 నుంచి. ఫ్రెండ్స్, మాక్సిమం 50 టైమ్స్ అంటే ఎవరు చేయరు. కానీ ఇది ఒక అప్డేట్ కింద మనం భావించాలనమాట. దీని లిమిట్ కూడా మనకి తగ్గించడం అయితే జరిగింది. బ్యాలెన్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఇంకా రెండోది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలా మనకి ఓటీటీలో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఆటో పే అయితే పెట్టుకుంటాం అనమాట. ఈ ఆటో పే లిమిట్ గూడా మనకి వర్కింగ్ అవర్స్‌లో మాత్రమే ఇవి ఇంతకుముందు జరిగాయి. కానీ ఇప్పుడేం జేశారంటే, ఈ నాన్ పీక్ అవర్స్ ఉంటాయి గదా! అంటే మార్నింగ్ 6 నుంచి 10 వరకు, అలాగే ఈవినింగ్ 5-10 వరకు ఈ మధ్యలో మాత్రమే ఈ ఆటో పేమెంట్ అనేది చేయటం అయితే జరుగుద్దనమాట. ఫ్రెండ్స్, ఈ ఆటో పేమెంట్స్ ఎవరన్నా ఉంటే ఈ టైంలోనే కట్ అవుతాయి. మీ అకౌంట్‌లోంచి మనీ అనమాట. ఇది గూడా మనకి సెకండ్ రూల్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మూడో రూల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక పేమెంట్ చేస్తే అది పెండింగ్‌లో పడిపోతూ ఉంటది చాలామంది. ఈ పెండింగ్ అయిందా లేదా అని జెప్పేసి చాలామందయితే పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. కానీ పదే పదే చెక్ చేయటం నెక్స్ట్ నుంచి అయితే ఉండదు. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన ఒక 90 సెకండ్స్ అంటే 1 ½ మినిట్ తర్వాతలో మాత్రమే మనం అది అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటదనమాట. ఫ్రెండ్స్, ఈ 3 గూడా ఆగస్ట్ 1 నుంచి మనకి వస్తున్న కొత్త రూల్స్ అనమాట యూపీఐ పేమెంట్స్‌లో. ఇవి పెద్ద అప్డేట్స్ ఏం గాదు. చాలా మందికి ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ ఈ వీడియోని మాత్రం షేర్ జేయండి మీ ఫ్రెండ్స్‌లో అందరూ తెలుసుకుంటారు. వీడియో గనక నచ్చితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.